ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, పులివెందుల ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్న గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకానికి సంబంధించి ఆ పథకం వ్యయం 1300 కోట్ల రూపాయలైతే ఆనాడు ఆ పథకాన్ని మనందరి ప్రియతమ నేత కీర్తిశేషులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు 1100 కోట్ల రూపాయలు వెచ్చించి 85% పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ కరువు ప్రాంతమైన పులివెందులను సస్యశ్యామలం చేసే విషయంలో ఆ దివంగత నేత కృషిని ఏ ఒక్క రైతు మరువడు విస్మరించడు అనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తుంటా ఉన్నా. ఇవాళ ఒక నిమిషం, ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఈయన తమ్ముడు భార్య ఇది కరెక్ట్ కాదు. మైక్ తీసుకో, మైక్ తీసుకో. మీరొద్దు, మీరు నేనేమంటాను, ఇన తమ్ముడు ఒక మాట వినాలయ్యా, చెప్పింది వినాలా. గౌరవంగా ఉండాలి మీరు, గౌరవంగా లేకపోతే ఉద్యమం అనేది నా మీటింగ్ ఇది. ప్రజల నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా, ఎవరిని పొగుడుకోకూడదు. మీ మీటింగ్లు మీకుంటాయి, ఇక్కడ గవర్నమెంట్లో పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటాం, అక్కడ పొగుడుకోండి. కానీ ఏనయ్యా గవర్నమెంట్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ చెప్పలేదు. అవన్నీ మీరు గుర్తుపెట్టు, ఎవరు చేశారు, ఎవరు ఫౌండేషన్, అవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్నీ చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం, మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానా ఆ నీళ్లు, ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా నా మీటింగ్లకు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి, నాకు రాసివ్వండి, నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడడానికి వీల్లేదండి. ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగులు. నా మీటింగులో ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ సమస్యలు నేను చూస్తాను, మిమ్మల్ని వింటాను. కానీ ఈ మీటింగ్లు రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవరి మాట నేను చాలా గట్టిగా ఉంటా, ఫర్మ్ గా ఉంటాను. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. 300 కోట్ల రూపాయలతో నిర్మించారు సార్. అది 7 లక్షల చదరపు అడుగులు ఉంది సార్. కేవలం 10% మాత్రమే వినియోగంలో ఉంది. అది నిరుపయోగం ఉంది. 10% మాత్రమే మీరు కూర్చోండి. తప్పకుండా నేను ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి ఆ పథకం వ్యయం 1300 కోట్ల రూపాయలైతే ఆనాడు ఆ పథకాన్ని మనందరి ప్రియతమ నేత కీర్తిశేషులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు 1100 కోట్ల రూపాయలు వెచ్చించి 85% పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ కరువు ప్రాంతమైన పులివెందులను సస్యశ్యామలం చేసే విషయంలో ఆ దివంగత నేత కృషిని ఏ ఒక్క రైతు మరువడు విస్మరించడు అనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తుంటా ఉన్నా. ఇవాళ ఒక నిమిషం, ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఈయన తమ్ముడు భార్య ఇది కరెక్ట్ కాదు. మైక్ తీసుకో, మైక్ తీసుకో. మీరొద్దు, నేనేమంటాను, ఈయన తమ్ముడు ఒక మాట వినాలయ్యా, చెప్పింది వినాలా. గౌరవంగా ఉండాలి మీరు, గౌరవంగా లేకపోతే ఉద్యమం అనేది నా మీటింగ్ ఇది. ప్రజల నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా, ఎవరిని పొగుడుకోకూడదు. మీ మీటింగ్లు మీకుంటాయి, ఇక్కడ గవర్నమెంట్లో పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటాం, అక్కడ పొగుడుకోండి. కానీ ఏనయ్యా గవర్నమెంట్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ చెప్పలేదు. అవన్నీ మీరు గుర్తుపెట్టు, ఎవరు చేశారు, ఎవరు ఫౌండేషన్, అవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప
నేనేదో అన్ని చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు. ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా నా మీటింగ్లకు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్ని చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు. ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా నా మీటింగ్లకు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. మీరు ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు. ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా నా మీటింగ్లకు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి, నాకు రాసివ్వండి, నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడడానికి వీల్లేదండి. ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగులు. నా మీటింగులో ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ సమస్యలు నేను చూస్తాను, మిమ్మల్ని వింటాను. కానీ ఈ మీటింగులు రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవరి మాట నేను చాలా గట్టిగా ఉంటా, ఫర్మ్ గా ఉంటాను. ఇండోర్ ఆడిటోరియం ఉంది సార్, అసంపూర్ణంగా మిగిలిపోయింది. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. 3 కోట్లు ఇచ్చాను సార్. 3 కోట్లు ఇచ్చాను సార్. ఐజీ కార్లు 300 కోట్ల రూపాయలతో నిర్మించారు సార్. అది 7 లక్షల చదరపు అడుగులు ఉంది సార్. కేవలం 10% మాత్రమే వినియోగంలో ఉంది. అది నిరుపయోగంగా ఉంది. 10% మాత్రమే మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దాని వినియోగంలోకి తీసుకుంటారు. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు అదే ఇటండి, అది ఇటు. ఇప్పుడు నిర్మించారు సార్. అది 7 లక్షల చదరపు అడుగులు ఉంది సార్. కేవలం 10% మాత్రమే వినియోగంలో ఉంది. అది నిరుపయోగంగా ఉంది. 10% మాత్రమే మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దాని వినియోగంలోకి తీసుకుంటారు. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు అదే ఇటండి, అది ఇటు. ఆ పథకానికి సంబంధించి ఆ పథకం వ్యయం 1300 కోట్ల రూపాయలైతే ఆనాడు ఆ పథకాన్ని మనందరి ప్రియతమ నేత కీర్తిశేషులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు, 1100 కోట్ల రూపాయలు వెచ్చించి 85% పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ కరువు ప్రాంతమైన పులివెందులను సస్యశ్యామలం చేసే విషయంలో ఆ దివంగత నేత కృషిని ఏ ఒక్క రైతు మరువడు, విస్మరించడు అనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తుంటా ఉన్నారు. ఇవాళ ఒక నిమిషం. ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఇవాళ ఈయన తమ్ముడు బాగా ఇది కరెక్ట్ కాదు. ఏమనండి, మైక్ తీసుకో, మైక్ తీసుకో. మీరొద్దు, మీరు నేనేమంటాను, ఇన తమ్ముడు ఒక మాట వినాలని, వినాలయ్యా, చెప్పింది వినాలా. గౌరవంగా ఉండాలి. మీరు గౌరవంగా లేకపోతే ఉద్యమం ఏమనేదు. నా మీటింగ్ ఇది ప్రజల నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా, ఎవరిని పొగుడుకోకూడదు. మీ మీటింగ్లు మీకుంటాయి, ఇక్కడ గవర్నమెంట్లో పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటాం, అక్కడ పొగుడుకోండి. కానీ ఏనయ్యా, గవర్నమెంట్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ చెప్పలేదు. అవన్నీ మీరు గుర్తుపెట్టు, ఎవరు చేశారు, ఎవరు ఫౌండేషన్, అవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్ని చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు. ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా నా మీటింగ్లకు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప
నేనేదో అన్ని చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు. ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగా నా మీటింగ్లకు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. మీరు ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు. ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగా నా మీటింగ్లకు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు. అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసేయండి. మీరేమన్నా రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి, నాకు రాసివ్వండి, నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడడానికి వీల్లేదండి. ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగులు. నా మీటింగులో ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ సమస్యలు నేను చూస్తాను, మిమ్మల్ని వింటాను. కానీ ఈ మీటింగ్లు రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవరి మాట నేను చాలా గట్టిగా ఉంటా, ఫర్మ్ గా ఉంటాను. ఇండోర్ ఆడిటోరియం ఉంది సార్, అసంపూర్ణంగా మిగిలిపోయింది. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. 3 కోట్లు ఇచ్చాను సార్. 3 కోట్లు ఇచ్చాను సార్. ఐజీ కార్లు 300 కోట్ల రూపాయలతో నిర్మించారు సార్. అది 7 లక్షల చదరపు అడుగులు ఉంది సార్. కేవలం 10% మాత్రమే వినియోగంలో ఉంది. అది నిరుపయోగం ఉంది. 10% మాత్రమే మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దాని వినియోగంలోకి తీసుకుంటారు. తప్పకుండా నేను ఇప్పుడు అదే ఇటండి, అది ఇటు.